మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పార్టీ నేతలకు కత్తి మీద సాము. ఆయనకు టికెట్ ఇస్తే ఈయనకు అలక, ఈయనకు ఇద్దామంటే ఆయన ఒప్పుకోరు. ఇది ఇప్పుడు మున్సిపాలిటీలో జరుగుతున్న రాజకీయం. పార్టీ కోసం ఎంతో చేశాం, మా కాకపోతే ఇంకెవరికి ఇస్తారంటూ నేతలు పట్టుపట్టడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో తెలియని పరిస్థితి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 మున్సిపాలిటీలతో పాటు 2 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా స్థానాల్లో రిజర్వేషన్ ఖరారైనప్పటి నుంచి ఆశావాహులు ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు నామినేషన్ల టైం కావడంతో చివరి ప్రయత్నాల్లో ఉన్నారు నేతలు. కరీంనగర్ కార్పొరేషన్ లో ఇటీవల కాలంలో జంపింగ్స్ ఎక్కువయ్యాయి. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వలసలు పెరిగాయి. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీలో ఇదే పరిస్థితి. దీంతో కొత్త పాత నేతలను సమన్వయం చేయడం పార్టీకి కష్టతరంగా మారిపోయింది. రెబల్స్ బెడద లేకుండా చూసుకునేందుకు నేతలను బుజ్జగించే పనిలో పార్టీ పెద్దలు ఉన్నారు. కానీ పలువురు నేతలు ససేమిరా అంటున్నారట. ఈ పరిస్థితుల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలో అర్థం కాక నేతలు తలపట్టుకుంటున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ లో టికెట్ పోటీ గట్టిగానే ఉంది. దీంతో పార్టీ నేతలతో మంత్రి తుమ్మల, పొన్నం కీలక సమావేశం ఏర్పాటు చేశారు. సర్వేల ఆధారంగానే టికెట్ కేటాయింపు ఉంటుంది. ఇందులో ఎవరి జోక్యం ఉండబోదన్నారు మంత్రి పొన్నం. పార్టీ కోసం అందరూ కలిసి నడవాలని కోరారాయన. అక్కడ ఎటువంటి కాంగ్రెస్ ప్రచారం తప్ప అభ్యర్థుల చర్చ రావద్దు. అభ్యర్థుల చర్చకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరి పట్ల వివక్షత చూపెట్టకుండా సర్వే ఆధారంగా, గెలుపు ఆధారంగా అంతిమ నిర్ణయం వారే చేస్తారు. ఎవరు కూడా మేము ఎవ్వరం కూడా దాంట్లో జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు అనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ, మన లక్ష్యం కాంగ్రెస్ పార్టీ గెలుపు. టికెట్ల విషయంలో తప్పుడు ప్రచారాలు నమ్మవద్దన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పార్టీని గెలిపించినటువంటి మీ అందరికీ కూడా కార్పొరేషన్ కలిస్తే మీకు గౌరవం. కాబట్టి దయచేసి అపోహలతోటి మాట్లాడాల్సిన అవసరం లేదు. సరైనటువంటి అభ్యర్థుల్ని మీరే చూపించండి. మీరు చూపించినటువంటి అభ్యర్థులకే పిసిసి రికమెండ్ చేస్తుంది. ఇక బీజేపీ, బీఆర్ఎస్ లో కూడా టికెట్ కోసం పోటీ గట్టిగానే ఉంది. ఈసారి సమయం కూడా తక్కువగా ఉండడంతో రెబల్స్ కు నచ్చు చెప్పడం కష్టతరంగా మారిపోయింది. బీ ఫామ్లు చేతికి వచ్చే వరకు కూడా ఆశావాహుల్లో క్షణక్షణం ఉత్కంఠే.